వృత్తిరీత్యా పోస్ట్ మాస్టర్గా ప్రవృత్తిరీత్యా కథా రచయితగా పేరొందిన బెహరా వెంకట సుబ్బారావు గారు శ్రీ బెహరా సత్యనారాయణ శ్రీమతి విజయలక్ష్మి దంపతులకు 1935 సంవత్సరం జూన్ 28వ తేదీ ఆషాఢ బహుళ ఏకాదశి శుక్రవారం నాడు తూర్పుగోదావరి జిల్లా పిడపర్తి గ్రామంలో జన్మించారు. ఆయనకు 4 తమ్ముళ్లు, 3 అక్క చెల్లెళ్లు. సుబ్బారావు గారి విద్యాభ్యాసం అంతా పోలవరం, యలమంచిలి, తుని, కొత్తవలస పట్టణాల్లో జరిగింది. సుబ్బారావు గారు చదువులో ఎప్పుడూ ముందు వరుసలో ఉండేవారు. అప్పట్లోనే ఆయనకు ఎస్ఎస్ఎల్సీలో దాదాపు 400 మార్కులు వచ్చాయంటే ఆయన తెలివితేటలను మనం అంచనా వేయవచ్చు. ఆ రోజుల్లోనే లిఫ్కో చెన్నై వారు నిర్వహించిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పరీక్షలో ఆయన బహుమతి సాధించారు. తదుపరి బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు చిన్నాన్నగారింటికి వారణాసి వెళ్లినా తండ్రి గారి కోరిక మేరకు తనకెంతో ఇష్టమైన చదువుని వదులుకొని పెద్ద కొడుకుగా తన బాధ్యత నిర్వర్తించడానికి వెనుకకు రావడం ఎంతో ఆదర్శనీయం. అనంతరం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమైన పోస్టల్ డిపార్ట్మెంట్లో 1958 ఏప్రిల్ 20వ తేదీన అనకాపల్లిలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి ఆ తర్వాత మాడుగుల, గజపతినగరం, విశాఖపట్నం, విజయనగరం, ఎస్కోట, అరకు, రెడ్డిపల్లి, పూసపాట రైగల్లో పనిచేసి కొత్త వలసలో హెడ్ పోస్ట్ మాస్టర్ శ్రేణిలో 1993 జూన్ 30వ తేదీన పదవి విరమణ చేశారు. సుబ్బారావు గారికి 1958 సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం నిజశ్రావణ మాసం బహుళ మృగశిర నక్షత్రంలో గౌరీకాంతంతో నరపం గ్రామంలో వివాహం జరిగింది. వీరికి ఎర్రమరాజు, సత్యనారాయణమూర్తి అను 2 కుమారులు, సత్యవాణి, పద్మజ అను 2 కుమార్తెలు కలరు. పెద్దబ్బాయి ఎర్రమరాజు ఆర్టీసీలోను, చిన్నబ్బాయి సత్యనారాయణమూర్తి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్లోను, అంటే ఒకరు రాష్ట్ర ప్రభుత్వంలోనూ ఇంకొకరు కేంద్ర ప్రభుత్వంలోనూ ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడగా మనుమలు అందరూ సాఫ్ట్వేర్ రంగంలో నిష్ణాతులుగా ఉన్నారు. సుబ్బారావు గారికి పెద్దక్క సుబ్బలక్ష్మి, తోడలుడు గోపాలకృష్ణుడు, మేనల్లుడు పెద్దనానాజీ అంటే అమితమైన ప్రేమ. సుబ్బారావు గారు 1957లోనే సాహితీ రంగంలోకి అడుగుపెట్టి అనంతరం రచయితగా మారి పేరు ప్రఖ్యాతులు గడించారు. ప్రముఖ వార, మాసపత్రికల్లో సుమారు 200 కథలు, 2 సీరియల్స్ రాశారు. వీరి కథలు ఆకాశవాణిలో కూడా ప్రసారమయ్యాయి. వివిధ కథల పోటీల్లో దాదాపు 30 బహుమతులు లభించాయి. విజయవాడలో 1979 జనవరి 7, 8 తేదీల్లో జరిగిన కథా రచయితల సమ్మేళనంలో సుబ్బారావు గారు పాల్గొన్నారు. అభ్యుదయ వేదిక హైదరాబాద్ వారు 1984లో నిర్వహించిన మాదిరెడ్డి సులోచన స్మారక కథల పోటీలో ఆయన రాసిన విలువలు అనే కథకు బహుమతి లభించింది. దీనిని తన అభిమాన కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా తెలుగు లలిత కళాతోరణం హైదరాబాద్లో అందుకున్నారు. 1985 నవంబర్ 17న జరిగిన ఆది విష్ణు రచన జీవిత రజతోత్సవ వేడుకల్లో సుబ్బారావు గారు పాల్గొని ప్రసంగించారు. వీరి కోటేసు అనే కథను ది ఏషియన్ లాంగ్వేజెస్ బుక్ సొసైటీ మెడ్రాస్ ప్రచురించింది. వివిధ సందర్భాల్లో సుబ్బారావు గారికి అనేక సన్మానాలు, సత్కారాలు జరిగాయి. 1988 ఉగాది సందర్భంగా చైతన్య భారతి సంస్థ గజపతినగరం లయన్స్ క్లబ్ ద్వారా సన్మానం చేసింది. సుబ్బారావు గారి కథలను శ్రీకాంత్ అనే ఆయన అభిమాని కన్నడ భాషలోనికి అనువదించారు. ఉగాది, సౌమ్య, ఉదయం వంటి ప్రముఖ పత్రికలు ప్రారంభమైనప్పుడు కథలను పంపమని సుబ్బారావు గారిని కోరడం ఆ రోజుల్లో సాహితీ రంగంలో ఆయనకున్న ప్రత్యేక స్థానాన్ని చెబుతోంది. శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు తన 4 దశాబ్దాల సాహితీ సేవలో వివిధ పత్రికల్లో ప్రచురితమైన 73 కథలు, 2 సీరియల్స్తో ఒక సర్వలభ్య సంకలనాన్ని ఈ నెల 29న విజయనగరం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో ఉదయం 10 గంటలకు ప్రముఖ సాహితీవేత్తల సమక్షంలో ఆవిష్కరిస్తున్నారు. వీరి కథలలో సమకాలీన పరిస్థితులు, మానవతా విలువలు, మనుషులలో కనిపించే నిజాయితీ, ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే పనితీరు, సమయపాలన, విలువ వంటివి నిమిత్త మాత్రులు, 1 మినిట్, మానవత్వం వంటి కథల్లో కనిపిస్తాయి. అక్కడక్కడ తొంగి చూసే హాస్య ధోరణి, నేతి బీరకాయలు, ఓ సీతాపతి కథ, అత్తగారు అరటి చెట్టు, పతిదేవుడు పాలబూతు, పాపం పట్నాయక్, పాపం పాపారావు, తరం అంతరం, తనదాకా వస్తే వంటి కథల్లోనూ గోచరిస్తుంది. దైనందిక జీవితంలో నైతిక విలువల ప్రాధాన్యతను, మానవత్వం, విలువలు, నిజాయితీ వివరిస్తాయి. వివిధ సందర్భాల్లో మనుషులు ప్రవర్తించే తీరు బాయిసాబ్, వీడ్కోలు, బొమ్మ బొరుసు కథల్లో మనకి కనబడుతుంది. కట్నం, పెద్ద కొడుకు కథలు వరకట్న సమస్యను చర్చిస్తే, అంతఃశత్రువు వంటి కథలు అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పుతాయి. అధిక సంతానం, మద్యపానం బలహీన వర్గాల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో చెప్పే కథలు పరివర్తన, స్వయంకృతం, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం ఎంత ముఖ్యమో నా స్త్రీ స్వాతంత్ర అర్హతి కథలో చెప్పడం జరిగింది. రాజకీయ బేతాళం, హంసలా కలకాలం కథల ద్వారా రాజకీయాలను కూడా స్పృశించారు. చదువుకున్న కాలంలో చదువుపై శ్రద్ధ పెట్టకుండా మిగిలిన విషయాల్లో దూరితే విద్యార్థులు తమ జీవితకాలం నష్టపోతారన్న విషయాన్ని ఓపెన్ జోకర్ కథ ద్వారా చెబితే, గురు ప్రాధాన్యతను రుణం, కర్తవ్యం, అంతరం కథల ద్వారా వివరించారు. వీరి కథలు సమాజంలో అట్టడుగు వర్గాల పట్ల సానుకూల దృక్పథంతో ఉంటాయి. కోటేసు,
ఇంట గెలుపు, భగవంతుడు, బహుమతి, కాలం కాటేసిన మనుషులు, ప్రాణం ఖరీదు, చీకటి బ్రతుకులలో రచనీకరణ హృదయంగా సాగింది. కొంతమంది యువకులు గ్రామంలో సామాజిక విప్లవం తీసుకురావడమే నదీనా సాగరం గతి కథలో కనిపిస్తోంది. స్త్రీల మనస్తత్వాలపై వ్యంగ్యాస్త్రాలు స్త్రీ బుద్ధి, దొడ్డ మనసు, శ్రావణ మేఘాలు, ముక్కుబడి కథల్లో కనిపిస్తాయి. బుద్ధుడి శాంతితత్వాన్ని బోధించే శాంతి మంత్రం శాంతిప్రియ కథలోనూ కనబడుతుంది. కుటుంబ సంబంధాలకు, నిత్య జీవితంలో నైతిక ప్రవర్తనకు ప్రాధాన్యమిచ్చే సీరియల్ నిశ్శబ్ద సంగీతం. అయితే పోటీ చదువులో ఉండాలి కానీ మిగిలిన విషయాల్లో స్నేహితులుగా ఉండాలి అంటూ పిల్లలకు పెద్ద బాల శిక్ష లాంటి సీరియల్ దారి తప్పకు. ఇలా సుబ్బారావు గారు వివిధ నేపథ్యాలతో సమాజంలో ఉన్న రుగ్మతలను ప్రశ్నిస్తూ సమస్యలకు పరిష్కారములు చూపుతూ తమ కథా రచన గావించారు. శ్రీ సుబ్బారావు గారి దంపతుల షష్ఠి పెద్దలు, పిల్లల సమక్షంలో 1995 సంవత్సరంలో వేద పండితుల సమక్షంలో విజయనగరంలో జరిగింది. శ్రీ సుబ్బారావు గారు క్యాన్సర్ వ్యాధి బారిన పడి 1998 సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. కథల సంకలనాన్ని తేవాలన్న ఆయన కోరికను మరణానంతరం 2006లో ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు గారి ద్వారా శ్రీకాకుళం కథానిలయంలో విడుదల చేసి సుబ్బారావు గారి సతీమణి గౌరీకాంతం గారికి అంకితమివ్వడం జరిగింది. ఆ తర్వాత లభ్యమైన కథలను, ఆయన జ్ఞాపకాలను గ్రంథస్థం చేయాలనే దృఢ సంకల్పంతో ఆయన చిన్న కుమారుడు బెహరా సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు మధ్యతరగతి మందహాసం పేరిట ఒక కథా సంకలనాన్ని రూపొందించి పలువురి సహకారంతో జూన్ 29, 2025లో గురజాడ నడియాడిన విజయనగరంలో విడుదల చేయడం మనకందరికీ ఎంతో ముదావహం. అయితే ఈ కథల సంకలనానికి అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర సాహిత్య అకాడమీ 2024 పురస్కార గ్రహీత అయిన శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ గారు ముందు మాట రాయడం సుబ్బారావు గారి కథా సంకలనానికి మరో మణిహారంగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. బెహరా వెంకట సుబ్బారావు గారి కథలకు జీవం పోసి చిరస్థాయిగా నిలిచేలా తీర్చిదిద్దేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన కథలు అజరామరంగా నిలవాలని ఆశిద్దాం.